తిరుమల శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. 12,000 చదరపు అడుగుల్లో 2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబొరేటరీని తీర్చిదిద్దారు. తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్న ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పగడ్బందీగా పర్యవేక్షించేందుకు ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 9 నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం అందులోని యంత్రాలను సీఎం పరిశీలించారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడి సరుకుల్లోనూ కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ల్యాబ్లో ఏర్పాటు చేశారు. ల్యాబ్లో కెమికల్, మైక్రోబయాలజీ అనాలిసిస్ కు సంబంధించిన చిన్న, పెద్ద కలిపి సుమారు 50 రకాల యంత్రాలను కోట్ల రూపాయలు వెచ్చించి అమర్చారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటేబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భారలోహాలు వంటి అవశేషాలను ఈ యంత్రాలు సులువుగా గుర్తించగలవు. గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. కొన్ని యంత్రాలను ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అధికారులను అడిగి యంత్రాల పనితీరును సీఎం తెలుసుకున్నారు. అంతకుముందు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులను అడిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును తెలుసుకున్నారు.